రేవంత్ రెడ్డి గారు కూడా ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి స్పందించక ముందు సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన 10 నిమిషాల్లోనే వెలువడ్డ 10 నిమిషాల్లోనే నిండు శాసనసభలో చెప్పడం జరిగింది. ఆయన అన్నది శాసనసభలో 3 మాటలుగా ఉన్నాయి. ఒకటి, భారతదేశంలోనే ఎస్సీ వర్గీకరణ ముందు తెలంగాణలో అమలు జరుగుతుంది అన్నాడు. 2, గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తాము అని అన్నాడు. 3, ఆర్డినెన్స్ తీసుకొస్తాను అని అన్నాడు. 2 కారణాల వల్ల. ఒకటి, గతంలో ఎంఆర్పిఎస్ నిర్వర్తించిన వివిధ కార్యక్రమాల్లో వర్గీకరణ కోసం మద్దతుగా వచ్చాడు. సభలకు వచ్చాడు, సమావేశాలకు వచ్చాడు, ధర్నాలకు వచ్చేసాడు. అంటే వర్గీకరణ కోరుకునే వ్యక్తి కాబట్టి శాసనసభలో మాట్లాడిన దానికి విలువనిస్తాడు అని చెప్పి మేము అనుకున్నాం. ఇదా నమ్మకం పెట్టుకున్నట్టుగానే మా స్టేట్మెంట్లు కానీ మా ఆలోచన కానీ ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఆ మాట నిలబెట్టుకోలేని పరిస్థితిలో పడ్డాడో, ఎప్పుడైతే ఆ మాటకు విరుద్ధంగా ఆయన పాలన కొనసాగుతుందో అనివార్యంగా మళ్ళీ రోడ్డెక్కే పరిస్థితికి వచ్చేసింది. దానికి 2వ కారణం ఏంటంటే, వర్గీకరణ వ్యతిరేకించే మాలల్లో ఉండబడే స్వార్థపరులకు కాంగ్రెస్ పార్టీలోనే పలుకుబడి ఎక్కువ. ఇది విషయం. ఇప్పుడు టీడీపీ అంటే రెడ్ల ప్రభావం ఎక్కువ అని అంటాం, అది వాస్తవమే, మన కళ్ళ ముందు కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటే రెడ్ల ప్రభావమే ఉంటుందని మనం అనుకుంటాం, అది వాస్తవమే. రేవంత్లో అమలు జరుగుతుంది, ఇప్పటికే హర్యానాలో అమలు జరుగుతుంది, తమిళనాడులో అమలు జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్లో మరింత శక్తివంతంగా ముందుకెళ్తున్నారు. మరి ఇక్కడ వెనుకబడ్డారు కదా. 2, గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామని అన్నాడు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నాడు. మరి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగలకు రావాల్సిన న్యాయమైన వాట రాకుండా చేయడంలో రేవంత్ రెడ్డి గారు మరి నిర్ణయం తీసుకున్నాడు కదా. ఆర్డినెన్స్ స్థానంలో కమిటీలు అన్నాడు, కమిటీల తర్వాత మన కమిషన్లు అన్నాడు, కాలయాపన జరుగుతుంది కదా. ఒకవైపు కమిటీల పేరుతో కమిషన్ల పేరుతో కాలయాపన, మరొక వైపు కమిషన్ ముందే వర్గీకరణ లేకుండానే ఉద్యోగాలు భర్తీ చేయడం. ఇదంతా జరుగుతున్న పరిస్థితి చూసిన తర్వాత వాళ్ళ ఒత్తిడి తొలగడం వల్లనే ఇదంతా జరగబోయే, ఏదైతే 7వ తారీఖు నాడు జరగబోయే ఈ లక్ష్యాల డప్పుల గుండె చప్పులు ఏదైతే కార్యక్రమం ఉన్నదో ఆ కార్యక్రమం జయప్రదం చేసే దిశలో మీ పాత్ర మీ శక్తి మేరకు అక్కడ పోషించే విధంగా చూడాలని, భవిష్యత్తులో తీసుకునే నిర్ణయాల్లో కూడా భాగస్వాములు కావాలని, ఎంత తొందరగా ఈ సమస్య పరిష్కారం అవుతే ఆటోమేటిక్గా మిగతా మన గిరిజన వర్గాల సమస్య పరిష్కారానికి ఇదే మార్గం ఏర్పడదని